ఏవైనా రెండు 16 బిట్ నంబర్స్ని యాడ్ చేయడమే 16 బిట్ అడిషన్. 16 బిట్ నంబర్స్ అంటే ఆ 16 బిట్ నంబర్స్ హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి 3AC హెచ్ అంటే ఇది హెక్సాడెసిమల్ నంబర్ అని అర్థం. సో సెకండ్ 16 బిట్ నంబర్స్ 1 5 4 3, ఇది ఒక 16 బిట్ నంబర్. సో దీన్ని బీగా మార్చుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ 16 బిట్ నెంబర్. ఇవి రెండు 16 బిట్ నెంబర్స్. ఇప్పుడు మనము ఇటువంటి 2 16 బిట్ నెంబర్స్ని యాడ్ చేసి రిజల్ట్ని మనం అవుట్పుట్గా తీసుకురావాలి. సో 16 బిట్ అడిషన్ చేయడానికి ఈ 16 బిట్ నెంబర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ 2 బిట్స్ అనేవి లోయర్ ఆర్డర్ బైట్ అంటారు. నెక్స్ట్ 2 బిట్స్ని హయ్యర్ ఆర్డర్ బైట్స్ అంటారు. సో లోయర్ ఆర్డర్ బైట్ని ఒక మెమరీ లొకేషన్లో, హయ్యర్ ఆర్డర్ బైట్ని ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేసి ఉండాలి. ఇక్కడ నేను 2 మెమరీ లొకేషన్స్ తీసుకుంటున్నాను. 4000 అనేది ఒక మెమరీ లొకేషన్. సో 4000 మెమరీ లొకేషన్లో ఫస్ట్ ఆపరెండ్ యొక్క లోయర్ ఆర్డర్ బైట్ 2C అనేది స్టోర్ అయి ఉంది. సెకండ్ మెమరీ లొకేషన్లో 4001 అనే ఒక మెమరీ లొకేషన్లో హయ్యర్ ఆర్డర్ బైట్ ఆఫ్ ది ఫస్ట్ ఆపరెండ్ 3A స్టోర్ అయి ఉంది. ఇదే విధంగా సెకండ్ ఆపరెండ్ యొక్క లోయర్ బైట్ నెక్స్ట్ మెమరీ లొకేషన్లో 4002 అనే మెమరీ లొకేషన్లో అండ్ 4003 మెమరీ లొకేషన్లో నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ బైట్ B5 అనేది స్టోర్ అయి ఉండాలి. ఇప్పుడు మన రెండు 16 బిట్స్ నంబర్సు రెండు వేరు మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయి ఉన్నాయి. సో 4001 మెమరీ లొకేషన్లో ఫస్ట్ ఆపరెండ్, 4002 మరియు 4003 మెమరీ లొకేషన్లో సెకండ్ ఆపరెండ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆపరెండ్, ద సెకండ్ ఆపరెండ్ స్టోర్ అయి ఉన్నాయి. నౌ హౌ టు డూ 16 బిట్ అడిషన్. 16 బిట్ అడిషన్ ఎలా చేయాలి? 16 బిట్ అడిషన్ చేయాలంటే ఈ లోయర్ ఆర్డర్ బైట్స్ మరియు హయ్యర్ ఆర్డర్ బైట్స్ మైక్రో ప్రాసెసర్లోని రిజిస్టర్స్లోకి మూవ్ కావాలి. ఎందుకంటే అడిషన్ కేవలం ALU చేస్తుంది. ALU అడిషన్ మరియు లేదా సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఆపరెంట్స్ మస్ట్ బీ ఇన్ రిజిస్టర్స్లో ఆ ఆపరెంట్స్ ఉండాలి. సో ఫస్ట్ మనము ఫస్ట్ బైట్ తీసుకెళ్తాం. ఇలా తీసుకెళ్ళడానికి మన దగ్గర LHLD అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. సో LHLD మీన్స్ లోడ్ HL పెయిర్. దిస్ ఈస్ లోడ్ HL పెయిర్. HL పెయిర్ అనేది మైక్రో ప్రాసెసర్లోని జనరల్ పర్పస్ రిజిస్టర్స్. సో మైక్రో ప్రాసెసర్స్లో B, C, D, E, H మరియు L ఇవి జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్ యొక్క సైజ్ వచ్చేసి 8 బిట్ రిజిస్టర్స్. మనము కొన్ని సందర్భాలలో లైక్ 16 బిట్ అడిషన్ అలా చేసేటప్పుడు వీటిని పెయిర్స్గా కూడా వాడచ్చు. పెయిర్స్ అంటే జత. BCని ఒక పెయిర్గా, DEని పెయిర్గా మరియు HLని ఒక పెయిర్గా వాడచ్చు. ఇవే వ్యాలిడ్ పెయిర్స్. మనం Bని, Eని, తర్వాత Cని, Hని కలపకూడదు. సో వ్యాలిడ్ పెయిర్స్ వచ్చేసి BC, DE, HL. B 8 బిట్, C 8 బిట్ రెండు జాయిన్ చేస్తే ఇది ఒక 16 బిట్ రిజిస్టర్గా డేటాని స్టోర్ చేసుకుంటాం. అదేవిధంగా DE కూడా 16 బిట్ డేటాని స్టోర్ చేస్తుంది, HL కూడా 16 బిట్ డేటాని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆపరెండ్ సైజు 16 బిట్ కాబట్టి ఈ ఫస్ట్ ఆపరెండ్ని మొత్తాన్ని ఒకేసారి మనము HL పెయిర్లోకి మూవ్ చేయవచ్చు యూజింగ్ LHLD ఇన్స్ట్రక్షన్. LHLD 4000H అంటే 4000Hలో ఉండే డేటా మరియు 4001 అంటే దీని తర్వాత ఉండే లొకేషన్, మెమరీ లొకేషన్లో ఉండే డేటా HL పెయిర్కి కాపీ అయిపోతుంది. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ అమలైన తర్వాత
హెచ్ రిజిస్టర్లోకి హయ్యర్ ఆర్డర్ బైట్ 3A మరియు ఎల్ రిజిస్టర్లోకి లోయర్ ఆర్డర్ బైట్ 2C అనేది కాపీ అయిపోతుంది. మనకు 8085 మైక్రో ప్రాసెసర్లో కేవలము హెచ్ఎల్ పెయిర్లోకే డైరెక్ట్గా మనం 16-బిట్ డేటాని మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వేరే ఇతర రిజిస్టర్లోకి డైరెక్ట్గా మూవ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ లేదు. సో మనం 16-బిట్ అడిషన్ చేయాలంటే ఫస్ట్ ఆపరెండ్తో పాటు మనకు సెకండ్ ఆపరెండ్ కూడా అవసరం. సెకండ్ ఆపరెండ్లోని 2 16-బిట్ డేటా కూడా అవసరం. సో దీనిని మూవ్ చేయాలంటే మళ్ళీ మనం హెచ్ఎల్ పెయిర్లోనే స్టోర్ చేయాలి. సో ఇది హెచ్ఎల్ పెయిర్లోకి స్టోర్ చేసినట్టయితే హెచ్ఎల్ పెయిర్లో ఉన్న డేటా ఎరేజ్ అయిపోతుంది. సో కాబట్టి దీనిని మనము ప్రిజర్వ్ చేసుకోవడం కోసము ఎక్స్చేంజ్ అనే ఇన్స్ట్రక్షన్ని ఇక్కడ వాడాం. సో ఎక్స్చేంజ్ వల్ల 16-బిట్ డేటా ఏవైతే హెచ్ఎల్ పెయిర్లో ఉన్న 16-బిట్ డేటా ఇది డిఈ పెయిర్లోకి కాపీ అయిపోతుంది. అంటే ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అమలైనప్పుడు డి రిజిస్టర్లోకి 3A ఈ రిజిస్టర్లోకి 2C అనేది కాపీ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనము సెకండ్ ఆపరెండ్లోని 16-బిట్ డేటాను హెచ్ఎల్ పెయిర్లోకి తీసుకురావాలి. అందుకోసము మళ్ళీ మనము ఎల్హెచ్ఎల్డి ఇన్స్ట్రక్షన్ని యూస్ చేస్తుంది. ఎల్హెచ్ఎల్డి 4002. ఇప్పుడు 4002 లొకేషన్లో ఉండే డేటా 4003 లొకేషన్లో ఉండే డేటా రెండు ఒకేసారి హెచ్ఎల్ పెయిర్లోకి కాపీ అయిపోతాయి. సో హెచ్ రిజిస్టర్లోకి B5 ఎల్ రిజిస్టర్లోకి 43 కాపీ అయిపోతుంది. ఇప్పుడు డిఈ రిజిస్టర్లో ఫస్ట్ ఆపరెండ్ డేటా ఉంది, సెకండ్ ఆపరెండ్ డేటా ఉంది. డిఈ రిజిస్టర్లో ఫస్ట్ ఆపరెండ్ డేటా, హెచ్ఎల్ పెయిర్లో సెకండ్ ఆపరెండ్ డేటా ఉన్నాయి. 16-బిట్ అడిషను మనము ఒకేసారి చేయలేము. ఎందుకంటే మనకు 8085 మైక్రో ప్రాసెసర్ అనేది 8-బిట్ ప్రాసెసర్ మాత్రమే. సో కాబట్టి ఏఎల్యు అనే యూనిట్ మైక్రో ప్రాసెసర్లోని ఏఎల్యు యూనిట్ కేవలం 8-బిట్ అడిషన్ మాత్రమే చేయగలుగుతుంది. అందుకోసము మనం 16-బిట్ ఆఫ్ డేటాని 2 పార్ట్స్గా మనము డివైడ్ చేసి 8-బిట్ డేటాని యాడ్ చేస్తాం. ఉదాహరణకు ఏఎల్యు దీనిలో ఫస్ట్ ఈ 2 బైట్స్ ఆఫ్ డేటాని మాత్రమే యాడ్ చేస్తుంది. అంటే 2Cని 43ని యాడ్ చేయడం. నెక్స్ట్ ఆపరేషన్లో 3Aని B5ని యాడ్ చేస్తాం. సో 2Cని 43ని యాడ్ చేయాలంటే ఇప్పుడు 2C వచ్చేసి రిజిస్టర్ ఈలో ఉంది, 43 వచ్చేసి రిజిస్టర్ ఎల్లో ఉంది. డైరెక్ట్గా ఈ మరియు ఎల్ రిజిస్టర్స్లో ఉండే డేటాని మనము యాడ్ చేయడానికి రాదు. అందుకోసము ఈ రిజిస్టర్లో ఉండే డేటాని అక్యూములేటర్లోకి పంపిస్తాను. ఎందుకంటే అడిషన్ ఆపరేషన్ చేయాలి అంటే వన్ ఆఫ్ ది ఆపరెండ్ ఏదో ఒక డేటా మనకు అక్యూములేటర్లో ఉండాలి. సో ఈ వాల్యూని ఈ అనేలో ఉండే రిజిస్టర్లో ఉండే వాల్యూని అక్యూములేటర్లోకి సేవ్ చేయడం జరుగుతుంది. సో యూజింగ్ ద ఇన్స్ట్రక్షన్ మూవ్ A, E. సో మూవ్ A, E ద్వారా అక్యూములేటర్లోకి ఈలో ఉండే వాల్యూ అంటే 2C అనేది స్టోర్ అయిపోతుంది. ఎల్లో 43 ఉంది. ఇప్పుడు యాడ్ ఎల్ చేస్తున్నాను. యాడ్ ఎల్ అంటే A + L అనేది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ ఏమైతే ఉందో C+3 C అంటే 12, 3 అంటే 12 + 3 వచ్చేసి 15 అంటే F. ఇక్కడ 2 + 4 is 6, 6F రిజల్ట్ మళ్ళీ అక్యూములేటర్లోనే స్టోర్ అయి ఉంటుంది. 6F రిజల్ట్. సో 6F అనేది ఫస్ట్ ఆపరెండ్ యొక్క లోయర్ ఆర్డర్ బైట్, సెకండ్ ఆపరెండ్ యొక్క లోయర్ ఆర్డర్ బైట్ యొక్క రిజల్ట్. దీనిని మళ్ళీ మనము రిజిస్టర్ ఎల్లోకే సేవ్ చేస్తున్నాం. ఎందుకంటే రిజల్ట్ అనేది అక్యూములేటర్లో స్టోర్ అయి ఉంటుంది. మనం మళ్ళీ హయ్యర్ ఆర్డర్ బైట్ చేయాలి కాబట్టి హయ్యర్ ఆర్డర్ బైట్ కోసము ఏలో ఉండే డేటా ఎరేజ్ అయిపోతుంది. అందుకే దీన్ని మళ్ళీ ఎల్లోకే పంపించేస్తున్నాం.
సో ఎల్లో మళ్ళీ 6F అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మూవ్ ఎల్ కమా ఏ. సో ఎల్లో 6F స్టోర్ అయి రిజల్ట్. ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ బైట్ని అడిషన్ చేయాలి. హయ్యర్ ఆర్డర్ బైట్ అడిషన్ చేయాలంటే హెచ్ రిజిస్టర్లో 3A ఉంది, హెచ్ రిజిస్టర్లో B5 ఉంది, డి రిజిస్టర్లో 3A స్టోర్ అయి ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఏదో ఒక డేటా అక్యూములేటర్లో ఉండాలి అనేది కండిషన్. సో డీని ఏలోకి మూవ్ చేస్తున్నా యూజింగ్ ద ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏ కమాడి. ఇప్పుడు డీలో ఉండే డేటా 3A ఏమైతే ఉందో ఇది ఏలోకి కాపీ అయిపోతుంది. ఏలో 3A. నెక్స్ట్ వచ్చేసి యాడ్ విత్ క్యారీ హెచ్. హెచ్ రిజిస్టర్లో ఉండే డేటాని దీనికి యాడ్ చేయాలి. ఎందుకంటే మనం హయ్యర్ ఆర్డర్ బైట్ హెచ్లో ఉంది కాబట్టి B5ని యాడ్ చేస్తాం. యాడ్ విత్ క్యారీ ఎందుకన్నా అంటే ఇంతకుముందు జరిగిన ఆపరేషన్లో ఏదైనా క్యారీ జనరేట్ అయితే ఆ క్యారీతో పాటు యాడ్ చేయండి అని. సో ఎటువంటి క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి ద రిజల్ట్ ఈజ్ నో క్యారీ అంటే 0. సో ఇప్పుడు అడిషన్ చేస్తే A+5 ఈజ్ 16. 16 అంటే దిస్ ఈజ్ 10. సో B+1 ఈజ్ C+3 ఈజ్ F0 ఈజ్ ద రిజల్ట్. సో F0 రిజల్ట్ అనేది మళ్ళీ అక్యూములేటర్లోనే ఉంటుంది. సో దీనిని మళ్ళీ హెచ్ రిజిస్టర్లోకి స్టోర్ చేస్తున్నాను. సో యూజింగ్ ద ఇన్స్ట్రక్షన్ మూవ్ హెచ్ కమా. సో హెచ్ రిజిస్టర్లో మళ్ళీ F0 అనే రిజల్ట్ స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఎల్లో 6F ఉంది, హెచ్లో F0 రిజల్ట్ 6F. ఇప్పుడు హెచ్ఎల్ పేర్లో నా రిజల్ట్ ఉంది. ఈ హెచ్ఎల్ పేర్లో ఉన్న రిజల్ట్ని నేను 400440 సో రిజల్ట్ని స్టోర్ చేయాలి. సో రిజల్ట్ని ఇంకొక మెమరీ లొకేషన్లోకి స్టోర్ చేయాలి. సో 4004లోకి ఒక రిజల్ట్, 4005 లొకేషన్లో మరొక రిజల్ట్. సో 4004లోకి 405కి స్టోర్ చేయాలి కాబట్టి ఈ రిజల్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? హెచ్ఎల్ పేర్లో ఉంది. సో అందుకోసము ఇక్కడ ఇన్స్ట్రక్షన్ SHLD అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. SHLD 4004లో అంటే ఎల్లో ఉండే వాల్యూ 4004లోకి, హెచ్ పేర్లో ఉండే వాల్యూ F0లోకి స్టోర్ అవుతుంది. ఈ విధంగా మనము 16 బిట్ అడిషన్ని కంప్లీట్ చేస్తాం.